ప్రస్తుతం మనతో పాటు బొల్ల శివశంకర్ గారు ఉన్నారు. బీసీ నాయకులు అలాగే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు. చెప్పండి, పూలే విగ్రహం పెట్టాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. గతంలో అంబేద్కర్ కూడా కవిత గారి వల్లనే అయింది. సో ఇప్పుడు అంటే ప్రభుత్వం ఏమంటుంది, సానుకూలంగా స్పందిస్తుందా లేదా? ఒకటి మాత్రం వాస్తవం, గత సంవత్సర కాలం నుంచి 2024 జనవరి 21 రోజు అసెంబ్లీ స్పీకర్ కలిసి మరి తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో మరి బహుజనులకు రాజ్యం రావాలంటే అలాంటి మహోన్నత వ్యక్తిని మరి జ్యోతిరావు పూలే గారి విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేయాలని చెప్పి వినతించుకున్నాం. అదేవిధంగా చాలా రకాల సభలు సమావేశాలు నిర్వహించి కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాం, పెట్టాలని అడుగుతున్నాం. కానీ ప్రభుత్వం ఇంతవరకు కూడా నిమ్మకు నిరెత్తినట్టుగా మరి ఇంతవరకు నిర్ణయం తీసుకోకపోవడం కూడా బీసీలం బహుజనం అందరం కూడా మరి పూలే వారసులం. రేపు రాబోయే రోజుల్లో జనవరి 8 తారీఖు రోజు ఇందిరా పార్క్ దగ్గర మరి సుమారు 5,000 మంది జనాభాతోటి దీక్ష చేయబోతున్నాం. అది కేవలం కూడా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితమ్మ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున మరి ఉద్యమాన్ని పూనుకోబోతున్నాం. ప్రభుత్వం వెంటనే జ్యోతిరావు గారి పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేసే విధంగా మరి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మరి బీసీల పక్షాన కోరుతున్నాం. అండ్ బీసీలకి అంటే బిల్లు ప్రవేశపెట్టడం అనేది జరిగింది కదా కులగణన. సో ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు అనుకోవచ్చా? బీసీల పట్ల బిల్లు పెట్టేందుకు ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. కానీ ఆ బీసీ బిల్లు పూర్తి స్థాయి కూడా వినియోగం వచ్చే విధంగా మరి పనిచేయకపోతే, ఆ చిత్తశుద్ధి చూపించకపోతే ప్రజలు పూర్తి స్థాయి కూడా వెండగడతారు, కర్రు కాల్చి కూడా వాత పెడతారు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మరి 9 షెడ్యూల్ చేర్చే విధంగా మాలాంటి బీ సంఘం అందరినీ కూడా మరి ఢిల్లీ తీసుకుపోయి మరి ప్రజాపక్షాల ప్రజల న్యాయంగా జరిగే విధంగా ప్రభుత్వం పనిచేయాలి. ఇప్పుడు ఇది అంటే కేంద్రం పరిధిలోకి వెళ్ళిపోయింది, కేంద్రంకి సంబంధం ఇంకా మాకేం సంబంధం లేదన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలో ఇదే మాట చెప్తే బాగుండేది. ఏమని, దూరం జీగమంట బరి ననమంట అనే ప్రభుత్వం చెప్పే పద్ధతి బాగుండేది. కానీ ఆయన ఏమన్నాడు, బీసీలకు కామారెడ్డిలో చట్టసభలో స్థానిక సంస్థలో 23,000 పైచీలకు మీకు ప్రభుత్వంగా ప్రజాప్రతినిధులు చేస్తామని చెప్పినటువంటి మాట ఇచ్చాడు. మరి ఏ విధంగా మాట ఇచ్చాడు? అప్పుడే 9 షెడ్యూల్ చేరుస్తా అని చెప్పి మాట ఉంటే మేము ఆయన చిత్తశుద్ధిని నమ్మేవాళ్ళం కదా. అండ్ ఇప్పుడు బీసీ కులగణన అనేది మీరు సాధించిన విజయంగా మీరు ప్రచారం చేసుకుంటున్నారు. అది రాష్ట్ర ప్రభుత్వానికి క్రెడిట్ ఇవ్వాలా, కవిత గారికి క్రెడిట్ ఇవ్వాలి? 2,000% ఇది కవితమ్మ విజయం, తెలంగాణ జాగృతి విజయం, యూపీఎఫ్ విజయం, బహుజనుల కుల సంఘాల విజయం. ఇది కుల సంఘాలు పూర్తి స్థాయి కూడా మరి అందరి విజయంగా భావించాలి. ఈ విజయం కూడా ఇంకా సాకారమయ్యే రోజు చాలా ముందు ఉంది. అందరం కలిసి పనిచేసే అవకాశం కూడా ఉంది. అండ్ నెక్స్ట్ మీ తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? బిల్లు సాకారం అంత వరకు ఖచ్చితంగా గ్రామాలు పోతాం, ఊరూరు పోతాం, వాడ పోతాం. మాలాంటి విద్యార్థి నాయకులందరినీ కూడా మరి రాబోయే రోజుల్లో మన బిల్లు మనం తెచ్చుకోకపోతే, మనకు హక్కు రాకపోతే మన పిల్లలు భవిష్యత్తు ఖరాబ్ అయ్యింది అంటే ఇబ్బందులు పాలయ్యే విషయాన్ని కూడా చెప్పే పరిస్థితి చేస్తాం. అండ్ బీసీల గురించి చాలా మంది ఫైట్ చేస్తున్నారు కదండి. సో బీసీలో యూనిటీ రావడం, చైతన్య రావడం పాసిబుల్ అనుకోవచ్చు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో? తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఏ ఇల్లు మాట్లాడినా, ఏ ఆడకట్టు మాట్లాడినా, ఏ గల్లు మాట్లాడినా ఏం మాట్లాడుతుందంటే బీసీ మాట్లాడుతుంది. ఏ పార్టీ మాట్లాడినా నేను బీసీకి అధ్యక్ష ఇచ్చిన అంటున్నాడు. ఎక్కడ మాట్లాడినా బీసీ కోసం జపం చేస్తారంటే ఖచ్చితంగా ఇది బీసీల విజయంగా భావించాలి, రాబోయేది కూడా బీసీల రాజ్యంగా భావించాలి. సో మీకు యూనిటీ సభ్యులు అంటే యూనిటీగా ఉన్నారని చెప్పేసి అనుకోవచ్చు, సహకారాలు అందిస్తున్నారని చెప్పేసి అనుకోవచ్చు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర శాసనసభలో శాసన మండలిలో బిల్లు పాస్ కావడంలో బీసీ నాయకుల పాత్ర కీలకమైంది. ఖచ్చితంగా మనం బీసీ ఐక్యంగా ఉండమనేది, ఐక్యం లేదని ఎక్కడ లేదండి, ఎప్పటి నుంచి ఐక్యంగా ఉన్నాం మేము. ఆర్ కృష్ణ లాంటి 40 సంవత్సరాలుగా ఫైట్ చేస్తున్నా, ఇప్పటికీ బీసీలకు ఒక అధికారం అనేది రాలేదు. ఇప్పుడు శివశంకర్ గారు, మల్లన్న గారు ఇంకెవరో చేస్తే అయ్యి పనేనా? నేను ఏమంటున్నానంటే ఆర్ కృష్ణ గారు కూడా మరి చదువు కోసం, ఉన్నత విద్యల కోసం ఎంతో మంది వేలాది మంది విద్యార్థుల కోసం పనిచేసేటువంటి మహానాయకుడు. అలాంటి నాయకుడు కూడా మా బీసీలకు పనిచేసేందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ ఇప్పుడు ఒక వ్యక్తి ఆర్ కృష్ణే కాదు, కవితమ్మ అనే వ్యక్తి కానీ అందరి భాగస్వామ్యంతో ఇలా పూర్తిగా ప్రజలని మమైక్యం చేస్తూ మీరు మీ హక్కులు కొట్లాడి తెచ్చుకోవాలనేటువంటి పని చేస్తూ కనిపిస్తుంది. ఖచ్చితంగా బీసీలు మనం నిద్రపోతిమా సుమా మనం ఆగమైతాం. ఖచ్చితంగా దూడం జీకమని బరిందనమంటారు. ఖచ్చితంగా బిల్లు సహకారం అంత వరకు విద్యా ఉద్యోగ రాజకీయాల్లో 42% రిజర్వేషన్ సాధించేంత వరకు కూడా మనం మెలుక ఉండాలి, ఉద్యమాలు నిర్మాణం చేసుకుందాం, మనం కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాం.